ఇది FBI చరిత్రలో పరిష్కరించని గొప్ప రహస్యం. నవంబర్ 24, 1971న డాన్ కూపర్ ఒక విమానం వెనుక భాగంలో ప్రయాణిస్తున్నాడు. అతను ఒక స్టీవార్డెస్ని పిలిచాడు మరియు ఆమెకు బాంబు ఉన్న బ్రీఫ్ కేస్ను చూపించాడు. అతని డిమాండ్లు చాలా సులభం. అతను $200,000 మరియు 4 పారాషూట్స్ కోరుకున్నాడు. సియాట్లో దిగిన తరువాత కూపర్ డబ్బు మరియు పారాషూట్స్ కోసం 36 మంది ప్రయాణికులను ఎక్స్చేంజ్ చేసుకున్నాడు అధికారులతో. తరువాత అతను పైలట్లను నెవాడాలోని రెనోకు వెళ్లమని ఆదేశించాడు. ఈ విమానంలో కూపర్ కాక్పిట్లోకి వెళ్లమని సిబ్బందికి చెప్పాడు. ఆపై అతను కాక్పిట్ తలుపును బయట నుండి లాక్ చేశాడు. వారు రెనోలో దిగిన తరువాత కూపర్ మరియు బాంబు ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే సియాటిల్ మరియు రెనో మధ్య ఏదో ఒక సమయంలో డాన్ కూపర్ విమానం నుండి రాత్రి చీకట్లోకి దూకి $200,000 తీసుకుని వెళ్ళిపోయాడు. సంవత్సరాలుగా డాన్ కూపర్ను కనుగొనడానికి చాలా మంది పరిశోధకులను ట్రై చేశారు. కానీ డాన్ కూపర్ కేసు ఇప్పటివరకు పరిష్కరించబడలేదు.